బాయిల్ చేసుకున్న ఆలులో కొంచెం ఉప్పు వేసుకొని, కొంచెం జీలకర్ర పౌడర్, కొంచెం నిమ్మరసం, ఇది బాగా కలుపుకొని దీంట్లో ఏం కారం వేయకుండా ఈ మసాలా తీసుకొని ఈ మిర్చి లోపల పెట్టేసుకుందాం. చూసారా, ఆలు అంతా నింపేసిన నీటల్లో ఇప్పుడు శనగపిండిలో ఉప్పు, కారము, అజ్వైన్, కొంచెం బియ్యం పిండి వేసుకొని ఇప్పుడు కలుపుకుందాం. దీన్ని కొంచెం ధనియా పత్తి కానీ వేసుకుందాం. చూసారా, కలిపేసుకున్నాను. ఇప్పుడు మనం మిర్చి బజ్జీలు వేసుకుందాం. చూసారా, రెడీ అయిపోయినాయి పకోడాలు, మిర్చి బజ్జీలు. చూసారా, ఇలా మధ్యలో కట్ చేసుకొని మిర్చి బజ్జీలు ఇలా కొంచెం కొంచెం ఉల్లిపాయలు పెట్టుకొని, చూసారా, ఇలా ఉల్లిపాయలు, ధనియా పత్తా, కొంచెం నిమ్మరసాన్ని ఇలా ఇలా పైన పైన పిండుకొని తింటే ఉంటుంది. సూపర్ సూపర్ సూపర్గా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.